మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది క్రానిక్గా ఇబ్బంది పెట్టేటటువంటి తుమ్ముల్ని సహజంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు. సాధారణంగా తుమ్ము రావటం ఆరోగ్యానికి సూచిక అని అందరూ అనుకుంటారు. అయితే రోజుకి 50 నుంచి 60 సార్లు తుమ్ములు రావటం అనేది ఖచ్చితంగా ఒక వ్యాధి కిందకే వస్తుంది. ఇది కేవలం ఏదో ముక్కుకి సంబంధించిన ఇబ్బంది మాత్రమే కాదు, శరీరంలో ఉండే అంతర్గత వ్యవస్థలో తలెత్తేటటువంటి అసమతుల్యతకి ఇది ఒక ప్రధానమైన సంకేతం. ముక్కు లోపల, అలాగే ఈ ముక్కు పక్కన ఉండేటటువంటి సైనస్ అనేటువంటి గాలి గదుల్లో రొంప ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. ఈ రొంప గాలి ప్రయాణానికి తీవ్రమైన అడ్డుగా తయారవుతుంది. ఈ అడ్డంకిని తొలగించి గాలి ప్రయాణాన్ని సాఫీగా చేయడానికి మన శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రొంపని కదిలించి బయటికి పంపడానికి శరీరం ఈ తుమ్ముల్ని పుట్టిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దీన్ని ప్రతిశాయం అని, ప్రత్యేకంగా తుమ్ముల్ని క్షవదు అనేటువంటి పేరుతో పిలుస్తారు. శరీరంలో కఫదోషం పెరగటం, అలాగే జీర్ణక్రియ తగ్గటం వల్ల ఆమం అనేటటువంటి ఒక టాక్సిన్స్, అంటే ఒక విష పదార్థాలు తయారవుతాయి. ఇవి ఆ శ్వాసనాళాల్లో చేరి ఎలర్జీని కలిగిస్తాయి. తుమ్ము అనేది శరీరం తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసే ప్రయత్నానికి ఒక సంకేతం. ఈ వీడియో ద్వారా తుమ్ములు వెనకుండేటటువంటి శాస్త్రీయ కారణాలని, వాటి సహజంగా తగ్గించుకునే మార్గాలను మనం విశ్లేషించుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్దాం. తుమ్ము వెనుకున్న శారీరక ధర్మం ఏమిటి ముందు తెలుసుకోవాలి. శరీరం మన ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. ముక్కులో పేరుకుపోయినటువంటి వ్యర్థాలని తొలగించేటువంటి క్రమంలో తుమ్ములు రావటం అనేది ఒక రక్షణ కవచం లాంటిది. దుమ్ము, ధూళి లేదా ఈ ఇతర ఎలర్జీ కారకాలు శ్వాసనాళాల్లోకి వెళ్ళినప్పుడు మెదడు వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలిని ఒక్కసారిగా వేగంగా బయటికి పంపడం ద్వారా ఈ వ్యర్థాలని శరీరం బయటికి నెట్టేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. మందుల వాడకంతో పొంచున్న ముప్పుని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. చాలామంది తుమ్ములు రాగానే వెంటనే ఎలర్జీ మందులు వాడేస్తూ ఉంటారు. మనకి ఆ తుమ్మేటటువంటి ఓపిక లేదనో, సమయం లేదనో, లేకపోతే ఇబ్బందిగా ఉందనో మందు వేసేసి ఆ ప్రక్రియను ఆపేస్తూ ఉంటాం. దీనివల్ల తుమ్ములు తాత్కాలికంగా ఆగిపోతాయి, కానీ లోపల ఆ రొంప బయటికి రాకుండా అక్కడే పెరిగిపోతూ ఉంటుంది. ఇది పేరుకుపోయిన రొంప ఇలాగా పేరుకుపోయి కాలక్రమేణా గట్టిపడి రకరకాల ఇన్ఫెక్షన్స్కి కారణం అవుతుంది. దీంతో జీవితాంతం ఈ తుమ్ములు, ఇక మందుల మీద ఆధారపడటం, ఇదొక విష సైకిల్ అయిపోతుంది. తుమ్ముల్ని అడ్జివేయటం వల్ల సైనసైటిస్ లాంటి సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఈ సందర్భంగా అసలు ఎలర్జీ కారకాలు, వాటి ప్రభావం ఏమిటనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కటి ఒక రకమైన ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి మంచు తగిలితే తుమ్ములు వస్తాయి, మరి కొంతమందికి దుమ్ము, ధూళి ఇలాంటి వాటి వల్ల ఈ తుమ్ములు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా పూజ గదిలో ఉండేటువంటి అగరొత్తుల పొగ, వంటింట్లో పోపు వాసన, ఇలాంటివి కూడా తుమ్ముని ప్రేరేపిస్తాయి. ఈ ఎలర్జీ కారకాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ ఓవర్గా ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల ముక్కులో ఉండేటటువంటి అశ్లేషపు పొర వాపుకి గురవుతుంది. దీని వైద్యపర భాషలో ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. నీళ్ళని వాడటం, అలాగే దాని ప్రాధాన్యత ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగే వాళ్ళలో తుమ్ముల సమస్య అంత ఎక్కువగా ఉండదు, తక్కువగా అనిపిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే శ్లేష్మం గట్టిగా మారుతుంది. దీనివల్ల అది బయటికి రావడం కష్టమవుతుంది. అందుకే రోజుకి కనీసం ఒక 5 లీటర్ల నీళ్ళని తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ నీళ్ళలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు ఇలాంటివి చేర్చి తీసుకుంటూ ఉంటే అది ఒక ఔషధ సిద్ధ జలంలాగా మీకు పనిచేస్తుంది. చల్లటి నీళ్లు లేదా ఫ్రిడ్జ్ నీళ్లు తాగటం అనేది సమస్యను మరింత పెంచుతుంది. వేడి నీళ్లు లోపల పెరిగిపోయిన రొంపను కరిగించి బయటికి పంపేలాగా చేస్తాయి. వ్యాయామం, అలాగే శ్వాసక్రియల తాలూకు అద్భుతం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. శారీరక శ్రమ లేకపోవటం వల్ల కూడా ఈ శ్వాసకోశ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 40 నుంచి ఒక 50 నిమిషాల పాటు వేగంగా నడవటం, అంటే స్పీడ్ వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చేతులను బాగా కదిలించాలి. దీంతో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి సహజమైనటువంటి మెడిసిన్స్లా పనిచేస్తాయి. దీనివల్ల ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. వ్యాయామం చేసే టైంలో మాట్లాడకుండా శ్వాస మీద దృష్టి పెట్టాలి. దీర్ఘ శ్వాసలు తీసుకోవటం వల్ల శరీరంలో వేడి పుట్టి రొంప అనేది ఆవిరవుతుంది. ఈ సందర్భంగా అసలు ప్రాణాయామం చేయొచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. చేయొచ్చు, కానీ సరైన పద్ధతి తెలుసుకోవాలి, అలాగే ఎప్పుడు చేయాలనేది తెలుసుకోవాలి. శ్వాస సంబంధిత సమస్యలకు ప్రాణాయామం అనేది నిజానికి ఒక దివ్యమైన ఔషధం. అయితే ముక్కులో రొంప ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా గాలి పీల్చే ప్రాణాయామాలు చేయకూడదు. ముందుగా వ్యాయామాల ద్వారా రొంపను తగ్గించుకోవాలి. ఆ గృహ చికిత్సల ద్వారా ముక్కు రంధ్రాలు కొద్దిగా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఈ దీర్ఘశ్వాస క్రియలు స్టార్ట్ చేయాలి. అంటే నాడీ శోధన, భస్త్రిక ఇలాంటి పద్ధతులు శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఎలర్జీ నుంచి రక్షణ కలిగిస్తాయి.
ఈ సందర్భంగా ఆవిరి పట్టడం గురించి, ఆ నూనె మర్దనాల గురించి మరీ చెప్పుకోవాలి. స్నేహస్వేదాలు అంటారు ఆయుర్వేదంలో వీటిని. ముక్కు లోపల ఉండేటువంటి అడ్డంకులను తొలగించడానికి ఆవిరి పట్టడం అనేది చాలా ఉత్తమం. ఆవిరి పట్టేటటువంటి ముందు ముఖానికి ఔషధ సిద్ధ తైలాన్ని రాసుకోవాలి. అంటే ఏమిటి, నీలగిరి తైలం ఇలాంటి వాటిని కొద్దిగా కొబ్బరి నూనె అంటే క్యారియర్ ఆయిల్తో కలిపి రాసుకొని ఆ తర్వాత 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీటి ఆవిరిని పీల్చాలి. దీంట్లో అవసరం అనుకుంటే కొంచెం పసుపు ఇలాంటివి కలిపి ఆవిరి తీసుకోవచ్చు. స్వచ్ఛమైన నీళ్లు కూడా సరిపోతాయి. ఇది సైనస్ గదుల్లో పేరుకుపోయినటువంటి శ్లేష్మాన్ని మెత్తపరుస్తుంది. రోజుకి 2 పూట్ల కూడా ఉదయం సాయంత్రం ఇలా చేయటం వల్ల ముక్కు రంధ్రాలు త్వరగా తెరుచుకుంటాయి. ఈ సందర్భంగా ఆహార నియమాలు, పథ్యం గురించి కూడా మీరు తెలుసుకోవాలి. తుమ్ముల సమస్య ఉన్నప్పుడు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంచదార, స్వీట్లు, ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు పూర్తిగా మానేయాలి. కూల్ డ్రింక్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ చిట్కాలు పాటించినా తగ్గనప్పుడు అప్పుడు ఆహారంలో ఉప్పును కూడా కాస్త ఘాటు వస్తువులు ఇలాంటి వాటిని తగ్గించాలి. ఎందుకంటే అవి రిబౌండ్ ఎఫెక్ట్ తోటి ఘాటు వస్తువులు ఏం చేస్తాయి, రిలీఫ్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కానీ ఇంకా కఫం ఎక్కువ కారుతుంది. కాబట్టి కొన్ని రోజులు పాటు ఇట్లా సాత్విక ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఇది వ్యాధిని మూలాల నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాల గురించి తెలుసుకుందాం. ఈ తుమ్ముల తీవ్రత మరి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో కొన్ని ఔషధాలు తయారు చేసుకోవచ్చు. ఇవి సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి కూడా. పసుపు తేనె మిశ్రమం గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. 1/2 టీ స్పూన్ ఈ పసుపుని 1 స్పూన్ తేనెతో కలిపి రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థం సహజసిద్ధమైన యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది ముక్కు లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అల్లం తులసి కషాయం కూడా ఇదే పనిచేస్తుంది. చిన్న అల్లం ముక్క 5 తులసి ఆకుల్ని నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని వడపోసుకొని రోజుకి 1 సారి తాగాలి. ఇది శరీరంలో ఉండే కఫాన్ని హరించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిరియాల పొడి, పాలు కూడా మంచి కాంబినేషన్. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో 1 చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. ఇది గొంతు, ముక్కు లోపల ఉండే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుంది. పాలల్లో చక్కెర వేయకుండా తీసుకోవాలి. శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలని అవసరం అనుకుంటే ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అంటే క్రానిక్గా ఈ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు ఇలాంటి ఔషధాలని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఈ లోపల ఉండే రొంపను బయటికి పంపి వ్యాధిని నయం చేస్తాయి. ఉదాహరణకు లక్ష్మీ విలాస్ రస్, ఇది శ్వాసకోశ వ్యాధుల్ని నయం చేసే ప్రసిద్ధమైనటువంటి మందు. రోజుకి 2 సార్లు ఒక్కో ట్యాబ్లెట్ చొప్పున వేడి నీటితో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సైనస్ సమస్యలని అలాగే తుమ్ముల్ని సమర్థవంతంగా నివారించగలుగుతుంది. శితోపలాది చూర్ణం అనేది కూడా ఇదే పనిచేస్తుంది. ఈ చూర్ణాన్ని 2 గ్రాముల చొప్పున తేనెతో కలిపి రోజుకి 3 సార్లు చప్పరిచి మింగాలి. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. గొంతులో గిలగిల, కిచ్చికిచ్చి ఇంకా తుమ్ము లాంటి ఇబ్బందుల్ని ఇది తొలగిస్తుంది. అణుతైలం గురించి కూడా చెప్పుకోవాలి. ఇది ముక్కులో వేసుకునేటువంటి చుక్కల మందు, ఒక నస్యం లాంటిది. ప్రతిరోజు ఉదయం స్నానానికి ముందు 2 చుక్కల 2 నుంచి అవసరం 3 చుక్కలు ఈ 2 ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ఇది ముక్కు లోపల ఉండే సున్నితమైనటువంటి పొరల్ని శూదం చేస్తుంది. పసుపుతో తయారయ్యే హరిద్రాఖండ్ కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. దీన్ని 1 స్పూన్ పరిమాణంలో గోరువెచ్చని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఎలర్జీ వల్ల వచ్చేటటువంటి తుమ్ములు, జలుబును తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. తుమ్ములు అనేవి శత్రువులు కాదు, ఇవి మన శారీరక శుభ్రతను కాపాడేటటువంటి మిత్రులు అని చెప్పుకోవచ్చు. మందులతో వాటిని అణిచివేయటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రకృతి సిద్ధమైన జీవన శైలిని అవలంబించడం ద్వారా మాత్రమే మనం ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడగలం. సరైన వ్యాయామం, పుష్కలంగా గోరువెచ్చని నీళ్లు తాగటం, హితకరమైన ఆహారం మీ శ్వాసని సులభతరం చేస్తాయి. శరీరంలో ఉండే వ్యర్థాలని సహజంగా తొలగించుకోవటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అవుతుంది. శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటే ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.